శతమానం భవతి. అయ్యో ఏంటమ్మా ఇప్పుడు నా కాళ్ళకెందుకు దండం పెట్టావు? మీ ఆశీర్వాదం కోసం అత్తయ్య. నువ్వే నా గుండెల్లో ఉన్నావు, ఇక నా ఆశీర్వాదాలు నీకుండవా? చాలా సంతోషం అత్తయ్య. నా మీద నమ్మకంతో మీరు నాకొక పెద్ద బాధ్యత అప్పగించారు. 500 మంది మహిళా శక్తిని చాటే ఒక బాధ్యతది. స్త్రీ ఎప్పుడూ కూడా ఎవరి ముందు తల వంచకూడదు. తనకంటూ ఒక్క అవకాశం ఇస్తే ఏం సాధిస్తుందో ప్రపంచానికి చూపించే ప్రాజెక్ట్ అది. అందరి గొంతులు నీ గొంతులో వినిపించాలి. వాళ్ల తరపున నాయకురాలిగా నువ్వు నిలబడాలి. మన కంపెనీ నిబద్ధతేంటో అక్కడ మీటింగ్లో అందరికీ నువ్వు చెప్పాలి. అంతా నేనే చేస్తున్నట్టు నా ప్రతిరూపంలో నువ్వు కనిపించాలి. ఊర్మిళాదేవి సరైన మనిషినే నియమించిందని చెప్పి అందరూ నిన్ను పొగడాలి. అది విని నేను మనస్ఫూర్తిగా ఆనందించాలి. తప్పకుండా చేస్తానత్తయ్య. నన్ను నడిపించడానికి మీరందరూ ఉన్నారు, గెలిపించడానికి ఆయన ఉన్నారు. కానీ నాది ఒక చిన్న కోరిక అడుగుతాను, కాదన్నారు కదా? నువ్వు అభ్యర్థించేటటువంటి రోజులు పోయాయి భాను. నీకేం కావాలన్నా సరే హక్కుగా తీసుకోవచ్చు. అయితే రేపు మీ చీర కట్టుకుని మీ నగలు పెట్టుకుని ఆ సెమినార్కి వెళ్తానత్తయ్య. అదేంటి భాను? అవునత్తయ్య, మీ ప్రతినిధిగా వెళ్ళడం లేదు, మీ ప్రతిరూపంగా వెళ్తున్నాను. అంటే నా మాట తీరే కాదు, కట్టు బొట్టు కూడా మీలాగే ఉండాలి. అవి మీవే అయ్యుండాలి. అప్పుడే ఆ హుందాతనం నాకొస్తుంది. అక్కడ హుందాగా ప్రసంగించే ధైర్యం వస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా మీరు నా వెంటే ఉన్నారన్న నమ్మకం నాకుంటుంది. కాదనకండత్తయ్య. నువ్వింత అభిమానంగా అడిగాక కాదని ఎందుకంటాను? రా, ఏ చీర కావాలో ఎన్ని నగలు కావాలో తీసుకో. ఏంటలా చూస్తున్నావు? కోరుకున్నది నువ్వే కదా. నీకే చీర కావాలో అది తీసుకో. అవేవి కాదత్తయ్య, నేనొక చీర సెలెక్ట్ చేసుకున్నాను. అవునా? ఏది? ఒక్క నిమిషం అత్తయ్య. ఇదా? ఏంటత్తయ్య, ఇది నేను కట్టుకోకూడదా? అదే ఎందుకు అని. ఇది మీ నాన్న నాకిచ్చిన చీరమ్మా. నా పుట్టింటి నుంచి నాకొచ్చినటువంటి చీర. మీ పుట్టిల్లు నా పుట్టిల్లు వేరువేరు కాదు కదత్తయ్య, అందుకే. అర్థమైంది బాను. ఇది నా చీర అన్న ధైర్యం నీకుంటుంది. అన్నయ్య అభిమానం ఆశీర్వాదం రూపంలో నీకందుతుంది. అందుకేగా దీన్ని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు. అన్నయ్య అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటివాడు. ఆయన నాకిచ్చిన ఈ చీర ఈరోజు నేను నీకిస్తున్నాను, కట్టుకో. అలా నేను అనుమతినిచ్చాకే తను ఈ చీర కట్టుకుంది. నా కోడలు ఏ తప్పు చెయ్యదు. మరీ ముఖ్యంగా నేను గీసిన గీత కూడా దాటదు. అత్తగారికి భయపడే కోడళ్లుంటారు, అత్తగారిని బెదిరించే కోడళ్లు కూడా ఉంటారు. కాని అత్తగారి మాటని గౌరవిస్తూ నలుగురిలోనూ అత్తగారి గౌరవాన్ని నిలబెట్టేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అందులో నా కోడలు భానుమతి మొదటి స్థానంలో ఉంది. అమ్మ భాను, నీతో ఈ పని చేయిస్తే ఆంటీ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు అనుకున్నాను. బామ్మ కూడా మరో 4 కల్పించుకుని తిడుతుంది అని ఊహించాను. కాని గౌరవం గోంగుర అంటూ నువ్వు ఆవిడతోనే చెప్పించి ఈ చీర కట్టుకున్నావా? ఆప్షన్ ఏ నువ్వు గెలుచుండొచ్చు, బీలో నేనే గెలుస్తాను. బాను, తొందరపడి నోరు జారని ఏమీ అనుకోకు. పర్లేదు బామ్మా, మీ కోపం తాటాకు మంట లాంటిదని అందరికీ తెలుసు. మనసులో ఏమీ దాచుకోలేరు, మొత్తం మొహం మీద చెప్పేస్తారు. మీ మాటలు భానుకి కొత్తేం కాదు కదా, ఈ ఇంట్లో వాళ్ళకి కొత్త కాదు. అవునే, నేనేమన్నా అర్థం చేసుకునే గుణం దీనికుంది.
నేనెన్నన్నా దులిపేసుకున్న గుణం ఈ నీలిమకుంది. ఏంటమ్మా ప్లాన్ అని నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? అదేంటో చెప్తే నేను కూడా నవ్వుతాను కదా. మనం మనసారి నవ్వుకుంటాం మావయ్య, కాని భాను మాత్రం నవ్వుల పాలవుతుంది. నేను భానుని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలి అనుకున్నా ఆంటీ భాను మీద ఈగ కూడా వాలనివ్వడం లేదు. భాను తన తెలివితేటలతో నేను సృష్టించిన సమస్యల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. దాంతో భాను పరపతి రోజు రోజుకి పెరిగిపోతుంది. భాను మీద వాళ్ళకున్న ప్రేమ ప్రతి క్షణానికి బలపడుతుంది. అవన్నీ పటాపంచలు అయ్యే ప్లాన్ వేశాను. ఒక అడుగు జీవితాన్ని మారుస్తుంది అంటారు కదా, ఇప్పుడు అదే తప్పటడుగు భానుతో వేయించబోతున్నాను. అబ్బా, హర్రర్ సినిమాని అర్ధరాత్రి శ్మశానంలో కూర్చొని ఒంటరిగా చూస్తున్నంత థ్రిల్లింగ్గా ఉందమ్మా. కానీ అదేంటో నాకు అర్థం కావట్లేదు. కాస్త వివరంగా చెప్పు. చెప్పాను కదా మావయ్య, భాను ఇప్పుడు ఒక పెద్ద సెమినార్కి అటెండ్ అవుతుంది అని. అది తెలిసిన సంగతే. కానీ ఇక్కడ భాను కూడా తెలుసుకోలేని సంగతి ఒకటి చేశాను. పార్థు ఈ చిన్నప్పటి శివాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బయటపడ్డ భయంకరమైన నిజమని రాసి ఉన్న ఈ పేపర్స్ చూసి నువ్వు ఏమవుతావో. భాను, మీటింగ్లో నువ్వు ఈ ఫైల్ ఓపెన్ చేస్తావు. ఇది చూడగానే షార్ప్గా పనిచేసే నీ బ్రెయిన్ ఒక్కసారిగా ఆగిపోతుంది. నీకు సాయం చేయాలనుకున్న కార్తిక్ ఇది చూస్తే నీ జీవితమే మారిపోతుంది. నీ ఆశలు ఆవిరైపోతాయి. ఈ ఇంటికి నువ్వు దూరమైపోతావు. శభాషమ్మా. కార్తీక్ చూసినా చూడకపోయినా సడన్ గా ఫోటోలు చూసేసరికి భానుకి గుండాగినంత పని అవుతుంది. తన గొంతులోంచి ఒక్క మాట కూడా బయటికి రాదు. ఏ నమ్మకంతో ఆంటీ భానుని సెమినార్కి పంపించిందో ఆ నమ్మకం నాశనమవుతుంది. ఏ ప్రాజెక్టు కోసమైతే ఆంటీ కలలు కన్నారో అది భాను వల్లే కళ్ళలుగా మిగిలిపోతుంది. ఇది చాలు కదా మావయ్య, భాను గతి మార్చడానికి, కార్తీక్తో నా జీవితాన్ని పంచుకోవడానికి. ఆల్ ది బెస్ట్ అమ్మా.